పవన్ కళ్యాణ్, నీ వల్ల రాష్ట్ర ప్రజలకి ఒక్క పైసా ఆదాయం ఏమైనా ఉందా నువ్వు చెప్పు. 18 నెలలు అయింది మీరు అధికారంలోకి వచ్చి. నీ వల్ల రాష్ట్ర ప్రజలకి ఏం మేలు జరిగింది? నేను యాక్టర్ అంటివి, నాకు దేశభక్తి అంటివి, సేగువీర నాకు ఆదర్శం అంటివి, నేను గొప్ప దేశభక్తుడు అంటివి. అంత దేశభక్తుడు అయ్యుండి 18 నెలలు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరేం చేశారు ప్రజలకి అని నేను ప్రశ్నిస్తున్నా. ఇక జగన్మోహన్ రెడ్డి ఏం పీకారు మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్నావు కదా. అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులకు 27% ఐఆర్ ఇచ్చాడు. ప్రభుత్వంలోకి వచ్చిన 4 నెలలు గడిచే లోపల గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు దాదాపు 15,000 తీసుకొచ్చాడు రాష్ట్రానికి. గ్రామ సచివాలయాలలో ఒక్కొక్క గ్రామానికి 10 మంది ఉద్యోగస్తుల చొప్పున 1,36,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఈరోజు వాళ్ళ జీతం 40,000 పైనే డ్రా చేస్తున్నారు. గ్రామ వార్డు సచివాలయాలతో పాటు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చాడు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా 2,60,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలాగా ఆ వాలంటీర్ ఇంటింటికి తిరిగి మీకు ఏం కావాలి, మీరు ఏ సంక్షేమ పథకానికి అర్హులు, మీరు మీ డీటెయిల్స్ చెప్పండి. పూర్తిగా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య గ్యాప్ తగ్గించేందుకు ప్రజల వద్దకు పరిపాలన జగన్మోహన్ రెడ్డి తీసుకురావడం జరిగింది. వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశాడు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 4 ఓడరేవులు, 6 ఫిషింగ్ హార్బర్లు, 10 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్లు, విశాఖపట్నంలో పారిశ్రామిక సమిట్ ద్వారా పెట్టుబడులు తీసుకొచ్చాడు. ఇప్పుడు మీరు గూగుల్ డేటా సెంటర్ అంటున్నారు కదా, ఆ గూగుల్ డేటా సెంటరే ఆదాని డేటా సెంటర్ అన్నమాట. ఆ ఆదానితో జగన్మోహన్ రెడ్డి సంబంధాలు కలుపుకున్నాడు కాబట్టి, అగ్రిమెంట్ చేసుకున్నాడు కాబట్టి, ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి మీరు ఈరోజు గూగుల్ సెంటర్లు అని పేరు మార్చి గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఘనత. ₹2.49కి సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ కొనుగోలు చేసి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. మరి నీ వల్ల ఒక్క పైసా ఆదాయం రాష్ట్ర ప్రజలకు వచ్చిందా చెప్పు. 2.70 లక్షల కోట్లు ప్రజల అకౌంట్లో వేసిన ధీరుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డిని పొగడటం మాకు సరదా కాదు. జగన్మోహన్ రెడ్డి మంచి చేశాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చేశాడు అని చెప్తున్నాం. మీరు మంచి చేసుంటే మీరు కూడా చేశారు అని చెప్పేవాడిని. కానీ మీరేం చేశారు? మీరన్నట్లు ఏం పీకారు జగన్మోహన్ రెడ్డి అన్నావు కదా, ఏం పీకలేకపోయారు అని అన్నావు కదా. మీరేమీ పీకలేదు కాబట్టి, మీ భాషలో మీరేమీ పీకలేదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు వద్దనుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత 51 లక్షల ఓట్లు ఆంధ్రాలో ఎలా నమోదయ్యాయి, ఇది ఫ్రాడ్ అని చెప్పేసి పార్లమెంటులో దేశం మొత్తం చూసేటట్లు వైసీపీ నాయకుడు మిథున్ రెడ్డి, వైసీపీ నాయకుడు మరో నాయకుడు వైవి సుబ్బారెడ్డి పార్లమెంట్లో మాట్లాడారు. 51 లక్షల ఓట్లు సాయంత్రం 6 గంటల తర్వాత ఎలా నమోదయ్యాయి మీరే చెప్పాలి. 40% ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే ఎలా వస్తాయి? ఈవీఎంల బ్యాటరీ ఎలా అమాంతం పెరిగిపోతుంది? కౌంటింగ్ రోజు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గాలి, కానీ ఎలా పెరుగుతుంది? ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఏపీలో జరిగిన ఎన్నికలలో మోసం జరిగిందని ప్రజలు అనుకుంటున్నారు. ఆధారాలు ఇదే. ఫామ్ 20 డేటాను 108 రోజుల తర్వాత పెట్టింది ఎన్నికల కమిషన్. ఇన్ని ఘోరాలు జరిగాయి కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. కానీ ఈవీఎంలను అడ్డం పెట్టుకుని కూటమి ప్రభుత్వం గెలిచింది అని ప్రజలు అనుకుంటున్నారు. పోనీ గెలిచారే అనుకుందాం. ఈ 19 నెలల కాలంలో మీరు ప్రజలకి ఏం చేశారు? రూపాయి ఆదాయం చెప్పండి పవన్ కళ్యాణ్ వల్ల. చెప్పగలుగుతారా పవన్ కళ్యాణ్?
పోనీ ఎవరైనా చెప్పగలుగుతారా? అయితే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి.